హలో ఎవ్రీవన్, కట్టెల పొయ్యి మీద కర్రీ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఈరోజు మనమైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టుకొనేసి ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటో, కరివేపాకు, రాళ్ళుప్పు వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ముందే వేయడం వల్ల ఆనియన్, టమాటో బాగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జింజరు, గార్లిక్, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకునేది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా బాగా 2 మినిట్స్ పాటు ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకొని ఈ చికెన్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొనేసి చికెన్ అంతా బాగా ఉడికే విధంగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీగా కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.